ఇవాళ ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మొన్నటిదాకా యువరాజుగా చలామణైనటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నీచానికి దిగజారిన రాజకీయాలకు ఒడిగడుతూ క్యాంపు రాజకీయాలను చేస్తూ సిగ్గు లేకుండా వారి క్యాంపులో వారు పాల్గొని అక్కడ వారి ఎంపీటీసీలను వారి నాయకులతో మాట్లాడగలిగారు. అసలు ఇవాళ కేటీఆర్ గారిని మరియు ఆ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను అందరినీ కూడా సూటిగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఏం ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ప్రతినిధులను అడ్రస్ చేస్తూ ఉన్నారు? 10 ఏళ్ళు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్లకు కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీ లేదంటే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల ఇంటికి ఎంపీటీసీలు కౌన్సిలర్లు వస్తే లోపల కూర్చొని పలకరియకుండా పంపించినటువంటి దినాలు ఇవాళ ఇంకా ఎంపీటీసీలు కౌన్సిలర్లు మర్చిపోలేదు. వాళ్ళకు కనీసం ఒక మనిషికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదు. వాళ్ళ ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి ఇచ్చే గౌరవం దూరం మాట, సామాన్య కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదు, వాళ్ళతో కలిసి మాట్లాడలేదు, వాళ్ళ ఎతి బాధలు కనుక్కోలేదు 10 ఏళ్ళు. మరి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళను అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రయత్నం చేయడానికి ఇవాళ కేటీఆర్ దగ్గర నుంచి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ప్రస్తుత 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ కూడా పోయినారు. వీళ్ళందరికీ కూడా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు? అసలు మీరు అక్కడ పోయి ఓటాడడానికి మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున, స్థానిక సంస్థల ప్రతినిధుల తరఫున ప్రశ్నిస్తూ ఉంది. బిల్లులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఇంకా మర్చిపోలేదు. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒక సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంతోమంది ఆ రకమైనటువంటి ముగింపు జరిగింది వాళ్ళ జీవితాలకు. భార్యల పుస్తెలను అమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు, ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదబెట్టినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్లకు బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమై పిల్లల చదువులను అర్ధాంతరంగా ఆపేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ జిల్లాలో. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మరి కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తాం. మీరు అసలు ఎలాంటి అభ్యర్థి కొరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎలాంటి అభ్యర్థిని పెట్టిర్రు? గతంలో వారు కూడా ప్రజాప్రతినిధి స్థానిక సంస్థల్లో, మరి మీ ప్రభుత్వ కాలంలోనే వారిపైన ఒక రౌడీ షీట్ ఓపెన్ కావడం, తర్వాత న్యాయస్థానం, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదని చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, బ్రోకర్ వ్యవహారాలు, ఎంతోమంది మీ అభ్యర్థి యొక్క బాధితులు ఇంకా జిల్లాలో వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆయన బాధితులు. అవన్నీ సమాజం కానీ, ఓటర్లు కానీ, ప్రజలు కానీ మర్చిపోదని చెప్తా ఉన్నాం. క్యాంపు రాజకీయాలను తెరదీయడం అనేది సిగ్గుచేటు. మహబూబ్నగర్ జిల్లాలో మున్నెన్నడూ కని విని ఎరగని విధంగా మా అభ్యర్థి యువ నాయకుడు, మచ్చలేని మనిషి మన్నే జీవన్ రెడ్డి గారు అందరి ఊహలకు తలదన్నే విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు. నిన్నటి గోవా సమావేశం విన్న తర్వాత నాకే బాధ అనిపించి అసలు ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు సిగ్గు లేకుండా పోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్కు మేము తయారైనాం. మా అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో పరిస్థితులు. ఊర్లలో అభివృద్ధులు ఆగిపోయినాయి వాళ్ళకి బిల్లులు రాకపోవడం వల్ల. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు అందరూ కూడా అనుభవించారు ఈ కష్టాన్ని. కనుక ఆయా ప్రాంతాల ప్రజలు కూడా మీ ప్రతినిధులపైన ఒత్తిడి తీసుకురండి. ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఆత్మగౌరవంతో బతకాలంటే స్థానిక సంస్థల ప్రతినిధులు మన్నే జీవన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.